నూనె గోంగూర తయారీ విధానం చూద్దామండి. ఇదిగోండి గోంగూర ఇలా వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయలు పెద్ద సైజువి 2 ఉల్లిపాయలు అండి ఇలా కట్ చేసుకున్నాను. ఇదిగోండి 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి రేఖలు ఒక పాయి తీసుకున్నానండి. దానికి కావాల్సింది జీలకర్ర అనండి, కొంచెం ఆవాలండి తీసుకున్నాను, ఇంగువ పొడి. స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి, అందుకే నూనె గోంగూర అంటారండి దీన్ని. ఇలా వేసుకొని తర్వాత లాస్ట్లో వేసుకుందామండి కొంచెం ఆయిల్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు వేసుకుందామండి జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ పొడి వేసుకుందామండి. కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని వేపుకోవాలండి. 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని వేపుకుందాము. కొంచెం మెత్తబడేదాకా వేగనిద్దాము. వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గోంగూర వాటర్లో నుంచి పిండుకొని వేసుకుందామండి. మాది ఇసుకనే కదండి, అందుకని ఇసుక ఎక్కువ ఉంటుందని చెప్పేసి కడిగేసి మళ్ళీ వాటర్లో వేసి పెట్టాను, ఎక్కడన్నా వేసుకొని దిద్దేమోనని. గోంగూర అంతా కూడా ఇట్లా పోపులో వేసుకుందామని. వేసుకుందామండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందామండి. గట్టిగా ఇది 5 మినిట్స్లో అయిపోతుందండి ఇక కూర. హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. తర్వాత వాటర్ దగ్గర పడే కొద్దీ అప్పుడు సిమ్లో పెట్టుకుందామండి, మాడకుండా ఉంటుంది. అంతేనండి, ఇలా కలుపుకుంటూ పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి దీన్ని. నూనె పైకి తేరుకునేదాకా కలుపుకుంటూనే ఉండాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది, అయిపోవచ్చింది. ఇంకొక 2 మినిట్స్. కారం వేసుకుందాం. గట్టి కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తాను కదా, కారం చూసుకొని వేసుకోవాలి, సరిపోతుంది నాకైతే. ఇంకొద్దిగా ఆయిల్ వేద్దామండి, ఆయిల్ పట్టుద్ది. కొంచెం ఆయిల్ వేద్దాము.
అంతేనండి, రెడీ అయిపోయింది. అంతే టేస్టీ అయినా నూనె గోంగూర అండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. బాయ్.